ప్రభుత్వం తీసుకున్న ఈ మెడికల్ కాలేజీల మీద కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీపీఏ మోడ్ ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైనా పీపీపీ మోడ్ మంచి కాన్సెప్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు పోతే మెడికల్ కాలేజీలు తొందరగా కంప్లీట్ అయిపోయి అది ప్రజలకు అవసరార్థం ఉపయోగపడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఆ రోజు ఏదైతే కాలేజీ సీట్ల విషయంలో కానీ వైద్యం అందించే విషయంలో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కూడా ఆ రోజు ఏవైతే ఉన్నాయో అవే నామ్స్ను ఫాలో అవుతుంది. కానీ కావాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు, వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. దీని వాస్తవంగా అది ఎంత తొందరగా అవైలబిలిటీ వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఎవరైతే విద్యార్థుల కోసం, పేదవాళ్ళ కోసం తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసి గ్రౌండ్ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆయన ఇల్లు ముట్టడెత్తానంటాడు. ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఇల్లు ముట్టడేయడానికి లేదా మనం యుద్ధాలు చేయడానికి కాదు మనం ఉన్నాం. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మనం అందరం కూడా ఉన్నాం. ప్రజలకు సేవ చేస్తే అవి మనల్ని పొందుతాం. కానీ ఏదో ఇళ్ళ మీద దాడులు చేయడం లేకపోతే ఇల్లు ముట్టడిస్తే ప్రజలు స్వాగతిస్తారనుకుని ఈ భ్రమంతోనే మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. అయినా కూడా ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు ఈరోజు కూడా విధ్వంసం అయిపోయి ఉన్నాయి. కానీ అభివృద్ధి వైపు వైసీపీ నాయకులు ఎక్కడైనా కూడా ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా కూర్చోబెట్టినా కూడా వాళ్ళ మనసులో మార్పు రాలేదంటే వాళ్ళ ఆలోచన విధానం అంటే దౌర్జన్యాలతో లేకపోతే దొమ్మిలు చేసో లేకపోతే ఈ ప్రభుత్వాన్ని భయపెట్టాలనుకుంటే అవన్నీ సాగవని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. అభివృద్ధి వైపు సలహాలు ఇవ్వండి. తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఏ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నారో. ఈరోజు రాజధానికి పోతే 50,000 మంది పర్ డే పనిచేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర రాజధాని నిర్మించాలని ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి వైసీపీ నాయకులు ఒకసారి అక్కడ పోయి ఆ రాజధాని చూస్తే వాళ్ళకి కొంచెం మనసు పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు అందరూ కూడా సహాయ సహకారాలతో అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.